కర్ణాటకలో బీజేపీ రెండుగా చీలనుందా? త్వరలో మరో కొత్త పార్టీ రానుందా? అయితే కర్ణాటకలో భాజపాతో హిందువులు సురక్షితంగా లేరన్న సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర మాజీ మంత్రి బసనగౌడ పాటిల్ యత్నాల్. పదే పదే పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తున్నారన్న అభియోగంతో బసనగౌడ పాటిల్ యత్నాల్ను ఇక పార్టీ సభ్యత్వం నుంచి 6 ఏళ్ల పాటు భాజపా బహిష్కరణ వేటు వేసిన విషయం తెలిసిందే. భాజపా అధిష్టానం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బివై విజేంద్రను కొనసాగిస్తూ యడ్యూరప్ప వారసత్వ రాజకీయాలకు మద్దతునిస్తే కర్ణాటకలో కొత్త హిందూ పార్టీ ప్రారంభించే అవకాశం ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఇక విజయదశమి నాటికి కొత్త పార్టీ ఉండవచ్చు అన్నది సహచరులతో చర్చిస్తున్నారు. కర్ణాటకలో హిందూ పార్టీ ఏర్పాటు కోసం రాష్ట్ర వ్యాప్తంగా హిందూ కార్యకర్తల నుంచి తనకు మెసేజ్లు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. వీరి వల్ల నేను రాజకీయంగా నష్టపోయాను అంటూ విమర్శలు గుప్పించాడు. విజయేంద్ర యడ్యూరప్ప వారసత్వ రాజకీయాలు వారి మొండిపట్టు కారణంగా నేను అణిచివేతకు గురయ్యా. వారసత్వ రాజకీయాలకు అవినీతికి వ్యతిరేకమని చెబుతున్న భాజపా అధిష్టానానికి ఇప్పటికీ నాదో అభ్యర్థన. సర్దుబాటు రాజకీయాలు చేసేవారిని తొలగించకపోతే రాష్ట్ర ప్రజలు భాజపాపై విశ్వాసం కోల్పోతారు. ఇక కర్ణాటకలో బీజేపీ 2 పార్టీలుగా విడిపోనుందా మరి?